ఈరోజు సుందరయ్య నగర్ ఏనుమాముల కాశీబుగ్గ దగ్గర వికలాంగుల హక్కుల పోరాట సమితి వరంగల్ మండల అధ్యక్షులు శేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా ఈరోజు ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తుంది. ప్రజల సమస్యలు అదేవిధంగా వికలాంగుల సమస్యలు అక్కడే ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నది, వృద్ధుల వితంతువులకు 4,000 పెన్షన్ ఇస్తా అని ప్రచారంలో పెట్టుకొని మేనిఫెస్టోలో పెట్టుకొని 6 నెలలు గడుస్తున్నా కూడా ఈ సమస్యలు పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఎలక్షన్లని ఎంపీ ఎలక్షన్లని మరి కాలయాపన చేస్తుంది. కాబట్టి నేను వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయాలు 6,000 రూపాయల పెన్షను, వికలాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి, వికలాంగులకు రుణాలు ఇవ్వాలి, వికలాంగులకు ఇండ్లు ఇవ్వాలి, వికలాంగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వికలాంగులకు కరెంటు ఉచితం ఇవ్వాలి, వికలాంగులకు బస్సు ఉచితం ఇవ్వాలి. పేద ప్రజలకు ఏదైతే ప్రభుత్వము ఇస్తుందో అవన్నీ కూడా వికలాంగులకు కూడా వర్తింప చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నెల నెల ఇచ్చే పెన్షన్లు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఇస్తే వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ వితంతువులకు కానీ అది చిట్టీలైనా కట్టుకోవచ్చు, డ్వాక్రా గ్రూపులైనా కట్టుకోవచ్చు, లేకపోతే కిరాణా షాపులో కట్టుకోవచ్చు. ఎక్కడైతే అప్పులు ఉంటాయో అక్కడ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి మరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ గారు కాళ్ళ జంగయ్య గారు నిజామాబాద్ జిల్లా 11వ తారీఖు నుండి ఈ నెల 11వ తారీఖు నుండి నిజామాబాద్ జిల్లాలో వికలాంగుల సమస్యల పట్ల మరి మీటింగ్లు పెట్టుకుంటూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ హన్మకొండ జిల్లాలు మరి 16వ తారీఖు రేపు మరి మీటింగ్ ఉన్నది. కాబట్టి జిల్లాలో ఉండబడిన వరంగల్ అర్బన్ వికలాంగులు, వరంగల్ రూరల్ వికలాంగులు, జిల్లా వికలాంగులు, హన్మకొండ అర్బన్ వికలాంగులు, హన్మకొండ రూరల్ వికలాంగులు, మరి హన్మకొండ జిల్లా వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని మరి రేపు 16వ తారీఖు జరగబోయే వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశాన్ని విజయవంతం చేసి వికలాంగుల 6,000 పెన్షన్తో పాటుగా అన్ని సమస్యల పట్ల విజయవంతం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని మరి ప్రభుత్వానికి కనుక మన సమస్యలు ఉన్నాయని చూపెట్టగలిగితే మరి తప్పనిసరిగా ప్రభుత్వము దిగొచ్చి మరి వికలాంగుల సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జిల్లాల వికలాంగులందరూ కూడా తప్పనిసరిగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోలేపాక శంకర్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్. అందరికీ ధన్యవాదాలు.